చూడండి, ఇందాకే చందుని వాళ్ళ అమ్మ నాన్నకి అప్పగించాం, తను వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు వచ్చి చందు తల్లిగారని అంటున్నారేంటి? మాకేం అర్థం కావట్లేదు. మీరు చెప్పిందే నిజమైతే మరి ఇందాక వచ్చిన వాళ్ళు ఎవరు? అయ్యో చందు, ఇన్ని రోజుల తర్వాత నిన్ను చూద్దామని ఎంతో ఆశతో వచ్చాను. కానీ ఇంతలోనే మళ్ళీ నాకు దూరంగా వెళ్ళిపోయావా అమ్మా? అయ్యో నా చందు. ఏవయ్యా పెద్ద మనిషి, ఒక ఆడపిల్లని ఎవరికి పడితే వాళ్ళకి అప్పగించడానికి నీకు సిగ్గుగా లేదు? పాపం, తన బిడ్డ కోసం పరితపించిపోతుందయ్యా ఈ తల్లి. నీ దగ్గర ఉండదని తెలిసి ఎంతో ఆనందంతో ఈడకొచ్చినది. ఇక్కడికి వచ్చింది. ఈ కటౌట్ ఏదో తేడాగా ఉంది. కానీ పాపం ఇక్కడ కూడా తన కూతుర్ని కళ్ళను చూసుకొని ఇక్కడ చేశారు. ఎంత ఘోరం జరిగిపోయింది యశోదరా. నటించడం చేత కాదు అని చెప్పి ఏం నటిస్తున్నావే భద్రావతి? ఇప్పుడు ఎవరిని ఏమని ఏం లాభం? తప్పంతా నాదే. చందుని ఏ రోజు ప్రశాంతంగా ఉండనివ్వలేదు. అందుకే అదే నాకు శిక్ష విధించాడు. అది కాదు, నాకు విషయం అర్థం కావడం లేదు. ఎవరో వచ్చి తీసుకుపోతుంటే చందు ఎలా వెళ్ళింది? నాకెందుకో వేళ్ల మీదే అనుమానంగా ఉంది. వీళ్లే చందునేదో చేసుంటారు. రోజుకి ఎంత వస్తే అంత అనేకండి, మాకు అవసరం లేదు. ప్రమాదంలో ఉంటే కాపాడి ఇంటికి తీసుకొచ్చి మా రాజా ఆ అమ్మాయిని మళ్ళీ కోలుకునేలా చేశాడు. కాపాడితే సరిపోయిందా? మీరే మళ్ళీ అమ్మాయిని ప్రమాదంలోకి నెట్టేశారు. విషయం తెలియకుండా మాట్లాడకండి. మీ అమ్మాయి మీ నుండి తప్పిపోయిందన్న విషయం మాత్రమే మీకు తెలుసని నాకు అర్థమైపోయింది. అందుకే ఇలా మాట్లాడుతున్నాను. ఆ అమ్మాయి తల్లిదండ్రులు అంటూ ఇద్దరు వచ్చి మీలాగే నటించి వెళ్ళారు. మాకెలా తెలుస్తుంది వాళ్ళు నిజమైన అమ్మా నాన్నలో కాదో? పోనీ ఆ అమ్మాయి కన్నా తెలుస్తుందా అంటే పాపం ఆ పిచ్చిది గతం మర్చిపోయి ఎవరు తన వాళ్ళో ఎవరు పరాయి వాళ్ళో తెలియని స్థితిలో ఉండిపోయింది. ఏంటి చందు గతం మర్చిపోయిందా? నా చందు గతం మర్చిపోయిందా? అయ్యో భగవంతుడా, ఎందుకయ్యా దానికి ఇన్ని కష్టాలు? ఏకంగా దానికి నా చేతుల్లో మోక్షమే కలిగించలేకపోయావా? అయ్యో చందు, అయ్యో చందు. ఊరుకో యశోదరా, ఊరుకో. బాధపడకు, చందుకేమీ కాదు. చందు ఎక్కడున్నా వెతికి పట్టుకుందా. ఏయ్, చందుని కాపాడారన్న ఒకే ఒక్క కారణంతో మిమ్మల్ని విడిచిపెడుతున్నాను. అయినా గతం గుర్తులేని అమ్మాయి తన వాళ్ళని ఎట్లా గుర్తుపడుతుంది అనుకున్నారు? ఆ మాత్రం బాధ్యతగా ఆలోచించలేకపోయారా? ఇప్పుడు చందుకి ఏమైనా జరిగితే వదిలిపోతుంది. తీసుకెళ్లిన వాళ్ళు ఎవరో ఎక్కడుంటారో కనుక్కున్నారా లేదా? కనీసం ఫోన్ నెంబర్ అయినా తీసుకున్నారా?
వీళ్ళని వెర్రివాలని చేసి చందుని తెలివిగా తీసుకెళ్లిన వాళ్ళు ఫోన్ నెంబర్ మాత్రం కరెక్ట్ గా ఇస్తారా? ఈ మాత్రం దానికి ఈయన గారు పేపర్లో యాడ్ ఒకటి ఇచ్చారు. అసలు దానివల్లే ఈ రోజు చందు ప్రమాదంలో పడింది. అజయ్, వాళ్ళ నరడంలో అర్థం లేదు. ఇదంతా నేను చేసుకున్నది. నా చెట్టు నేనే కాపాడుకోలేకపోయాను. నేను నాదేనయ్యా. అయ్యో చందు. ఊరుకో, పద పద. చందుకేమైనా జరగాలి. ఇదేం ట్విస్ట్ రా తమ్ముడు? ఇప్పుడు వచ్చిన వాళ్ళు తన సొంత వాళ్ళైతే మరి అంతకుముందు వచ్చిన వాళ్ళెవరు? ఏమోరా, నాకేం అర్థం కావటం లేదు. అబద్ధం చెప్పి ఆ మతిమరుపు దాన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఎవరికుంటుంది? నాకు ఏంటలా చూస్తున్నారు? నేను చెప్పేది నిజం. అక్క, నీకేం చెప్పాను? దేనికైనా ఓ డ్యూ డేట్ ఉంటుందని చెప్పానా? ఆ ప్రకారమే మనం 24 గంటలు దానికి డ్యూ డేట్ అని అనుకున్నావా? అందుకే నా లెక్కలో 24 గంటలు పూర్తవగానే నేనే ఇంకొకరిని అపాయింట్ చేసి డూప్లికేట్ అమ్మా నాన్నల్ని క్రియేట్ చేసి దాని పీడ విరగడ ఎలా చేశాను. ఇప్పుడు అది ఎక్కడికి వెళ్ళింది, దాన్ని ఎవరు తీసుకెళ్లారు అనే విషయం ఎవ్వరికీ తెలీదు, నాకు తప్ప. అవును, అమ్మాయి పేరేంటన్నా? చందు. పాపం చందు. తన వాళ్ళెవరో తెలియదు కాబట్టి వచ్చిన వాళ్ళతో వారు మాట్లాడకుండా వెళ్ళిపోయింది. నువ్వు చెప్పేది బానే ఉందిరా, కానీ అది మళ్ళీ రేపు ఇంటికొస్తే ఎలా? ఈ రోజు కాకపోయినా రేపైనా దాన్ని తీసుకెళ్లిన వాళ్ళ సొంత వాళ్ళు కాదనే విషయం తెలుస్తుందిగా. తెలిస్తే తెలియని అక్క, నీకేం నష్టం? నువ్వేమన్నా కావాలని అమ్మాయిని పంపించావా? రాజాయే ఫోన్ నంబర్ కన్ఫర్మ్ చేసుకుని మరి ఆ అమ్మాయిని వాళ్ళతో పంపించాడు. అక్క, నువ్వు అవన్నీ ఆలోచించి మనసు పాడు చేసుకోకు. ఇప్పుడు ఆ అమ్మాయి అడ్డు తొలగింది కాబట్టి మన నందుని రాజాకి ఎలా దగ్గర చేయాలో బాగా ఆలోచించు. నువ్వు తప్ప నాకేం గుర్తులేదు రాజా. ప్రస్తుతానికి నా వాళ్ళు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది నువ్వే. నువ్వు చూపించిన వాళ్ళని నా వాళ్ళు అనుకోవడం తప్ప నేను చేసేదేమీ లేదు. నేను నిన్ను నమ్ముతున్నాను రాజా.
చందు గురించి ఫోన్ చేస్తున్నానండి. తను ఇప్పుడు మీ దగ్గరే ఉందా? మీరెవరు? నా పేరు కార్తిక్ అండి. నేను చందు భర్తనే. హలో హలో సార్, వినపడుతుందా? హలో. ఏయ్, నాటకాలు ఆడుతున్నారా? ముందెవరో వచ్చి అమ్మా నాన్నలు అని చెప్పి చందుని తీసుకెళ్లారు. ఆ తర్వాత ఇంకెవరో వచ్చి నేనే చందు తల్లిని, నేను తప్ప తనకి ఇంకెవరూ లేరని చెప్పి చందుని నేనెవరికో అప్పగించానని నన్ను నానా మాటలని వెళ్ళారు. ఇప్పుడు నువ్వు ఫోన్ చేసి చందు భర్తనని అంటున్నావు. అసలు ఎవర్రా మీరంతా? బాబు, ఆ అమాయకురాలు ఏం చేయాలనుకుంటున్నారా? అసలే గతం మర్చిపోయి తనెవరో తనకే తెలియని పరిస్థితిలో ఉందరా అమ్మాయి. అలాంటి అమ్మాయి జీవితంతో ఆడుకోవాలనుకుంటున్నారా? ఏంటి సార్ మీరు అనేది? చందు గతం మర్చిపోయిందా? ఏం మాట్లాడతారు మీరు? అసలు ఇప్పుడు చందు ఎక్కడుంది? నటించకు. అందరూ అమ్మాయిని ఏదో చేయాలని చూస్తున్నారు. ఛ! అనవసరంగా పేపర్ యాడ్ ఇచ్చాను. అందుకే తనకి నీ కష్టాలు. తన వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి ఇంటికి తీసుకెళ్తారని ఈ పని చేశాను. కానీ తను వల్ల కటికి పంపేలా ఉన్నారు కదరా. సార్, నన్ను నమ్మండి సార్. నేను నిజంగా చందు భర్తనే. నేను తన కోసమే బతుకుతున్నాను. ప్లీజ్, చందుని ఎవరు తీసుకెళ్లారో చెప్పండి. తెలీదు. నీలాంటి వాళ్ళే నా ఇంటికొచ్చి నన్నే మాయ చేసి ఆ అమ్మాయిని తీసుకెళ్లారు. పాపం రా. వెళ్ళడానికి ముందు నా వాళ్ళెవరూ నాకు గుర్తులేదు రాజా. నువ్వు తప్ప నా వాళ్ళనే వాళ్ళు ఎవరూ లేరు, నిన్ను నమ్ముతున్నానని అమాయకంగా నాతో చెప్పిందిరా. కానీ నేనే తనని కాపాడుకోలేకపోయాను. ముందు వెనక ఆలోచించుకుంటా చందుని వాళ్ళకి అప్పగించేశాను. అపరాధం చేశాను. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, తనకి ఏ చిన్న హాని జరిగినా దానికి కారణమైన వాళ్ళని ఎవ్వరినీ వదలను, చంపేస్తాను. మీకెలా చెప్తే అర్థమవుతుంది? నేనే తన భర్తను సార్. తన కోసమే బతుకుతున్నాను. రేయ్, ఫోన్ పెట్రా. రేయ్, మెంట్లా నీకు? చెప్తుంటే అర్థం కావట్లేదా? చందు నా ప్రాణం రా. అర్థం చేసుకో ప్లీజ్. ఎవరు తీసుకెళ్లారు చందుని? ప్లీజ్ చెప్పు, నీకు దండం పెడతాను. హలో హలో హలో. ఎవరు రాహుల్ ఇతను? చెప్తే అర్థం చేసుకోండి ఏంటి? రాజా, ఎక్కడికి వెళ్తున్నావు? చందుని వెతకడానికి మావయ్య. కాపాడతానని ఈ చేత్తో అమ్మాయి చేయి పట్టుకుని ఇంటికి తీసుకొచ్చాను. కానీ ఇదే చెయ్యి తన్ని ప్రమాదంలోకి బలవంతంగా నెట్టేసింది.
చెందుతూ అమాయకంగా చూసిన చూపు ఇంకా నా కళ్ళలో మెదులుతూనే ఉంది మావయ్య. ఆ అమ్మాయిని తన వాళ్ళకి అప్పగించాలని తృప్తి పడేలోపే ఆ దేవుడు నేను చేసిన తప్పు నాకు తెలియజేశాడు. నువ్వే అమ్మాయిని అగాధంలో గెంటేశావురా అని గుర్తు చేశాడు. పాపం నువ్వు ఎవరిని చూపిస్తే వాళ్ళే నా వాళ్ళని చెప్పింది మావయ్య ఆపించింది. నేను తనకి చీకటిని చూపించి మీ వాళ్ళు అక్కడే ఉన్నారు, నీదదే లోపం అని చెప్పి తోసేశాను. బాధపడకు రాజా, నువ్వేం కావాలని చేసింది కాదు కదా. నీకేం తెలుసు ఇలా జరుగుతుందని? తెలిసి చేసినా తెలియక చేసినా ఆ అమ్మాయిని ప్రాబ్లమ్స్లోకి నెట్టడం నేరమే కదా మావయ్య. నా వల్ల తను ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అబ్బా దాన్ని అనవసరంగా పంపించి తప్పు చేశాం మావయ్య. అందుకే చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి వెళ్తున్నాను. ఆ అమ్మాయిని కాపాడి మళ్ళీ ఇంటికి తీసుకొస్తాను. అంతవరకు నాకు మనశ్శాంతి ఉంది. అలా చేయకపోతే నేను మనిషినే కాదు. వస్తాను మావయ్య. ఇప్పుడు బావ మళ్ళీ దాన్ని ఇంటికి తీసుకొచ్చాడు అంటే అది ఇక ఎప్పటికీ ఇల్లు కదలదు. కథ మళ్ళీ మొదటికొస్తుంది. ఇప్పుడు ఎలా మరి? రాజాబాబు అమ్మాయిని తీసుకొస్తే నందు జీవితం నాగార్జున సాగర్ అయిపోతుందే. ఇప్పుడు ఎలా? ఎలాగానే నన్ను అడుగుతావేంట్రా? ఇప్పుడు రాజాబాబు వాళ్ళని పట్టుకుంటే నువ్వే ఆ తల్లిదండ్రులు తీసుకొచ్చావని తెలిసిపోతుంది. అప్పుడు మనందరికీ ప్రమాదమే. నాకెందుకు మన పని అయిపోయిందనిపిస్తుందమ్మా. బావిసారి మెడ పెట్టుకుని బయటకు గంటడం కాదు, కత్తి పెట్టుకుని నరికి పారేస్తాడు. అమ్మో అక్క, నాకు భయంగా ఉంది. నిజంగా రాజా మనల్ని చంపేస్తాడంటావా? నువ్వెక్కడ తగిలావురా? నువ్వేదో ఉద్ధరిస్తావనుకుని నమ్మితే నట్టేట్లో ముంచేలా ఉన్నావు. మీకేంటమ్మా, మీరిద్దరూ బాగానే ఉంటారు. ఈసారి కూడా మనమే డ్రామా ఆడామని బావ కనిపెట్టేశాడనుకో, జీవితంలో నన్ను దగ్గర కూడా రానివ్వడం. నువ్వే ఏదో ఒకటి చేయమ్మా. అవునక్క, రాజాకి చందు దొరికితేనే కదా మనకి డేంజరు. దొరికితేనే అంటావేంట్రా? రాజా ఖచ్చితంగా దాన్ని వెతికి పట్టుకొస్తాడు, మన తాట తీస్తాడు. నేను అనవసరంగా మీతో జత కలిశాను. ఇప్పుడు ఆ రాజాగాడు ముందుగా నన్నే చేస్తాడు. ఇప్పుడు నేను చావడం ఖాయం. అక్క, ఎలాగోలా నన్ను కాపాడవే ప్లీజ్. నీకు దండం పెడతానే అక్క, నీకు దండం పెడతాను. నాకు భయం వేస్తుంది అక్క, కాపాడవే అక్క, నీకు దండం పెడతానే. మావయ్య, పిచ్చ కింద నీకు. ఇక్కడ ప్రాణాలు పోయే టెన్షన్ లో నీకు నవ్వేలా వస్తుంది మావయ్య. ప్రాణాలు పోతాయని మీరు టెన్షన్ పడుతున్నారు. ఆల్రెడీ అక్కడ చందు ప్రాణాలు పోయి ఉంటాయని నేను నవ్వుతున్నాను. మీరు ఏదేదో ఊహించుకుని భయపడుతున్నారు కానీ అక్కడ చందు ఈ పాటికే. ఒరేయ్, నీకు దండం పెడతాను, కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పరా. ఇంకా అర్థం కాలేదా? చందుని తీసుకెళ్ళడానికి మనుషుల్ని ఏర్పాటు చేసిన నేనే దాని ప్రాణం తీసే ఏర్పాటు కూడా చేసేసానక్క. ఎలాగో తెలుసా? స్వీట్గా, స్వీట్గా. పాపం చందుని తీసుకెళ్తున్న ఆ పేరెంట్స్ కి ప్రేమ ఎక్కువై దారిలో ఓ స్వీట్ షాప్ దగ్గర బండి ఆపి ఓ స్వీట్ ప్యాకెట్ కొన్నారు. అందులో స్వీట్ మాత్రమే కాదు, కొంచెం విషం కూడా ఉంటుంది. అది ఆ చందు తింటుంది. మెల్లగా మైకం కమ్ముకుంటుంది. ఆ తర్వాత రాజాకి తెలిసి విషాదం అలుముకుంటుంది. శవం దొరుకుతుంది తప్ప చంపిన దొంగమ్మ నాన్నలు మాత్రం దొరకదు. ఆటోమేటిక్గా మనకు కూడా దొరికే అవకాశం లేదు. ఇదిగో అక్క,
సావు కబురు చల్లగా కాదు స్వీట్ గా రానే వచ్చింది. హలో ఆ? 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 ఆహా. ఆ? ఆహా. థ్యాంక్స్. ఏమైందిరా? ఆ చందు చచ్చిందా? అది చావడం కాదు, విషయం నా చావుకొచ్చింది. మళ్ళీ ఏం జరిగింది మావయ్య? చందుని తీసుకెళ్ళింది నేను అరేంజ్ చేసిన అమ్మా నాన్నలు కాదు. మరెవరు? మరిప్పుడు ఫోన్ చేసింది ఎవర్రా? నేను అరేంజ్ చేసిన అమ్మ అబ్బలు అడ్రస్ దొరక్క ఈ వీధిలోనే అడుక్కు తింటున్నారు. కార్తీక్, అసలు చందు కథ మర్చిపోవడం ఏంటి? ఏం అర్థం కావట్లేదు. ఎవరో వచ్చి చందు మా కూతురే అని చెప్పి తీసుకెళ్లారంట. తర్వాత కూడా ఇంకెవరో వచ్చి మా కూతుర్ని ఇంకెవరికో అప్పగించడం ఏంటి అని గొడవ చేశారంట. మనిషి మాత్రం మంచివాళ్ళనే ఉన్నాడు రాహుల్. పైగా చందు మీద కేర్ కూడా ఎక్కువగానే తీసుకుంటున్నాడు. కానీ నా మాట వినట్లేదు రాహుల్. చందుని ఎవరు తీసుకెళ్ళుంటారు కార్తీక్? అదే అర్థం కావట్లేదు రాహుల్. కార్తీక్, ఈ పేపర్లో ఉన్న అడ్రస్కి వెళ్తే మొత్తం క్లారిటీగా తెలిసిపోతుందిగా. అవును రాహుల్, నువ్వు చెప్పేది కరెక్టే. అలాగే చేద్దాం. చందు ఇక్కడ ఉంది అని తెలియగానే అది దొరికిపోయింది అని ఆనందపడిపోయాను. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే వేరే ఎవరో వచ్చి దాన్ని తీసుకెళ్ళిపోయారు. దానికున్న శత్రువులం మనిద్దరమే. మరి మనం కాక దాన్ని ఇంకెవరు తీసుకుపోయి ఉంటారు? ఓ కార్తీక్ గాడికేమో విషయమే తెలీదు. తెలుసుంటే వాడు నీ కోసం కాపు కాసుకుని కూర్చోడు. ఆ ఛాన్సే లేదు భద్రావతి. ఒకవేళ కార్తీక్ విషయం తెలిసి ఎవరినైనా పంపించినా చందు వాడి దగ్గరికి చేరగానే ఖచ్చితంగా మనకి ఫోన్ చేసేవాడు. అటు కార్తీక్ గాడు కాక ఇటు మనము కాక మరి చందుని ఎవరు తీసుకెళ్ళుంటారు? అదే ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. వాళ్ళేమో చందు గతం మర్చిపోయినదని చెప్పుంటారు. అంటే చందు ఎవరితో పోయినాదో దానికి కూడా తెలీదనమాట. కార్తీక్ గాడికి విషయం తెలిసేలోపు చందు ఎక్కడుందో మనం కనిపెట్టగలగాలి. ఇన్ని రోజులు చందు నా దగ్గరే ఉంది అనుకుని వాడు కొంచెం తగ్గున్నాడు. ఇప్పుడు ఈ విషయం తెలిసిందంటే మాత్రం వాడి చేతుల్లోంచి ప్రాణాలతో బయటపడడం అసాధ్యం. మరి ఎలా కనిపెడదాం? ఒక అడ్రస్ లేదు, ఫోన్ నెంబరు లేదు. కనీసం తీసుకుపోయిన మనుషులు ఎవరో కూడా తెలియదు. ఎక్కడని వెతుకుతాం? ఎవరినైనా అడుగుదాం. నువ్వు ఆవేశపడమాక జై. ఏదో ఒక మార్గం దొరక్కపోదు. ఛీ! ఇన్నాళ్ళు అది ఇంట్లో ఉంటేనే తలనొప్పి అనుకున్నాను. కానీ అది బయటికెళ్ళినా మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. ఎక్కడి నుంచి వచ్చి తగులుకుందో కానీ ఇంట్లో ఎవరికీ మనశ్శాంతి లేకుండా చేసిందా మహాతల్లి. నేను వేసిన ప్లాన్ గనక సక్సెస్ అయి ఉంటే ఈ పాటికి అది శవమై ఉండేది.
మనం ఇలా ఏడుపు కొట్టు మొహాలేసుకుని కూర్చోకుండా ఎగిరి గంతులేస్తూ ఉండేవాళ్ళం. కానీ ప్లాన్ అంతా రివర్స్ అయ్యి మనందరినీ అప్సెట్ చేసేసింది. ఏదో ఒక రకంగా ఈ దరిద్రం వదిలిందనుకుంటే ఈ రాజా మళ్ళీ దాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. దాని గురించి ఏమీ తెలియక ముందే బావ దాన్ని పువ్వుల్లో పెట్టి చూసుకున్నాడు. ఇప్పుడు అది ప్రమాదంలో ఉందని తెలిసాక ఇంకెంత ప్రాణంగా చూసుకుంటాడో. వాళ్ళిద్దరిని అలా చూస్తూ కూర్చోవడం నా వల్ల కాదమ్మా. అది మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టిన మరుక్షణం నా శవం ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంది. ఏంటి ఆ మాటలు నందు? మరి ఇంకెలా మాట్లాడమంటావమ్మా? నా ముందే బావ దాని గురించి అంతగా ఆరాటపడ్డం చూస్తూ ఉంటే నా ప్రాణాన్ని ఎవరో లాక్కుపోతున్నట్టుగా ఉంది. తట్టుకోలేకపోతున్నానమ్మా. అది రాజాబాబుకి దొరికితేనే కదా నందు ఈ ఇంట్లో అడుగు పెట్టేది. ఎలాగైనా సరే అది రాజాబాబు కంటపడకుండా నేను చూసుకుంటాను. ఒరే, ముందు నువ్వు వెళ్ళి ఆ పని చేయరా. ఇలా ఇంట్లో కూర్చుని మనం ఎంతసేపు మాట్లాడుకున్నా ప్రయోజనం లేదు. నువ్వే పట్టుకుంటావో లేక రాజాబాబు కంటపడకుండా చూసుకుంటావో మాకు తెలీదు. కానీ అది మాత్రం మా కంటపడడానికి వీల్లేదు. అక్క, ఈ పురుషోత్తానికి బాధ్యత అప్పగించారు కదా, మీరు నిశ్చింతగా ఉండండి. నేను వెళ్ళి పని పూర్తి చేసుకుని వస్తా. ముందు వెనక ఆలోచించకుండా వచ్చిన వాళ్ళు నీ వాళ్ళో కాదో తెలుసుకోకుండానే నేను వాళ్ళకి అప్పగించేశాను. నా వల్ల నువ్వు ఇంత పెద్ద ప్రమాదంలో చిక్కుకుంటావని ఊహించలేకపోయాను. చూసిన చూపు గుర్తొచ్చినప్పుడల్లా నేను ఎంత పెద్ద తప్పు చేశానన్న బాధ నన్ను వెంటాడుతూనే ఉంది. ఇప్పుడు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో తెలియదు, కానీ దానికి కారణం మాత్రం నేనే. నేను చేసిన తప్పుని నేనే సరిదిద్దుకుంటాను. నువ్వెక్కడున్నా నేను కాపాడతాను. ఎవరండి లోపల? మిమ్మల్నే.
ఆ రోజు చందుని గుళ్ళో చూసామని చెప్పింది మీరే కదా? ఏంట్రా నువ్వు అనేది? అవును కార్తీక్, మేము ఆ రోజు చందుని వెతకడానికి వెళ్ళినప్పుడు దారిలో వీళ్ళు అడ్డుపడ్డారు. చందుని గుళ్ళో చూసామని చెప్పారు. మీరు ఇక్కడ ఉన్నారేంటి? అంటే చందు వీళ్ళకి ముందే తెలిసిన తెలియనట్టు నటించారన్నమాట. ఆ రోజు చందుని కావాలని గుళ్ళో వదిలేసి వచ్చి తన్ని గుళ్ళో చూసామని చెప్పి తెలివిగా తప్పించుకున్నారన్నమాట. నాకేం అర్థం కావట్లేదురా. కానీ వీళ్ళేంటో నాకు అర్థమైంది కార్తీక్. ఏంటయ్యా నీకు అర్థమైంది? అసలు మా గురించి ఏం తెలుసని అలా మాట్లాడుతున్నావు? వచ్చినప్పటి నుంచి వదిలేసామని తెగ గించుకుంటున్నావు. అసలు ఏ పరిస్థితిలో వదిలేసావో ఆలోచించావా? దిక్కు ముక్కు తెలియని ఆడదాన్ని మా రాజాబాబు ఇంటికి తీసుకొస్తే దానివల్ల నా కూతురు జీవితం నాశనం అవుతుందని దాన్ని వదిలించుకోవాలనిపించింది. చావు బ్రతుకుల మధ్య ఉన్నదాన్ని ఇంటికి తీసుకొచ్చి అది కోలుకునేదాకా కంటికి రెప్పలా చూసుకున్నాడు మా బావ. కానీ దానివల్ల మా జీవితాల్లో కల్లోలు రేగుతుంటే మంచి మానవత్వం అంటూ చేతులు కట్టుకొని కూర్చోడానికి మేమేం చేతకాని వాళ్ళం కాదు. అయినా దాన్ని ఎన్నాళ్ళని ఇంట్లో పెట్టుకొని మెప్పాం. కనీసం తన వాళ్ళ గురించి ఆరా తీసి వాళ్ళకి అప్పగిద్దామన్నా ఆ మహాతల్లి గతం మర్చిపోయింది. గతం మర్చిపోయిందని తెలిసి కూడా తనని అఘాతంలో నెట్టారంటే నిజంగా మీరెంత గొప్పవారండి. అంటే ఏంటయ్యా? దానికి గతం గుర్తొచ్చేదాకా దాన్ని నెత్తిన పెట్టుకుని ఊరేగమంటావా? నెత్తిని పెట్టుకుని ఊరేగించాల్సిన అవసరం లేదండి. కాస్త మనసు పెట్టి ఆలోచిస్తే చాలు. ఇలా ఇంట్లో నుంచి పారిపోయిన వాళ్ళని తప్పిపోయిన వాళ్ళని తీసుకొచ్చి ఆశ్రయం ఇవ్వడానికి ఇదేం ధర్మసత్రం కాదు, అనాథాశ్రమం అంతకంటే కాదు. అయినా ఇలా అడ్డమైన వాళ్ళందరూ వచ్చి అడుగుతూ ఉంటే దాని గురించి చెప్పుకుంటూ పోవడానికి మాకేం పని పాట లేదనుకుంటున్నారా? మర్యాదగా మాట్లాడండి. ఇతను చందు భర్త. అయితే ఏంటయ్యా? భార్యని కాపాడుకోవడం చేత కాదు గాని ఇప్పుడొచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నారా? అయినా దానికోసం ఎవరెవరో వస్తున్నారు. ఉదయం ఎవరో వచ్చి దాని తల్లిదండ్రులని తీసుకెళ్లిపోయారు. ఆ తర్వాత మరో ముగ్గురు వచ్చి మేమే అసలు తల్లిదండ్రులని గొడవ చేసి వెళ్లారు. ఇప్పుడు మీరందరూ వచ్చి తను చందు భర్త అని అంటున్నారు. రేపు ఇంకెవడో వచ్చి దాన్ని ఉంచుకున్నవాడిని అంటాడు. ఆపండి, ఆపండి. మీరు చందుని కాపాడారన్న ఒకే ఒక కారణంతో ఊరుకుంటున్నాను. లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు. చందు గురించి ఇంకొక్క మాట తప్పుగా మాట్లాడితే మీరు ఆడవాళ్ళని కూడా చూడండి. అయినా ఏ మనిషి అండి మీరు?
కూతురు వయసున్న అమ్మాయి గురించి అలా తప్పుగా మాట్లాడడానికి మీకు నోరెలా వచ్చింది? అయినా మీకు అసలు అమ్మాయి గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారు? గతం మర్చిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న అమ్మాయి గురించి జాలిపడాల్సింది పోయి నిర్దాక్షిణ్యంగా నడి రోడ్డు మీద వదిలేసి వస్తారా? ఆ స్థానంలో మీ కూతురే ఉంటే ఇలాగే చేస్తారా? ఆ పని చేయకపోతే నా కూతురు ఆ స్థానంలోనే ఉండేది. కన్న కూతురి జీవితం కన్నా జాలి కరుణ అనే మాటలు నాకు ముఖ్యం కాదు. ఏమ్మా, ఇలా చేయటం వల్ల మీ కూతురు సుఖపడుతుందనుకుంటున్నారా? ఒక ఆడపిల్ల ఉసురు తప్పకుండా తగులుతుందమ్మా. ఇక చాలా ఆపండి, ఇక చాలా ఆపండి, చాలా ఆపండి. చూడండి, ఇక్కడ శాపనార్థాలు పెట్టేంత పెద్ద విషయం ఏమీ జరగలేదు. నా భార్య చేసింది తప్పే, నేను ఒప్పుకుంటున్నాను. కానీ వాళ్ళని నిందించే అర్హత మాత్రం మీకు లేదు. తన కూతురు జీవితం బాగుండాలనే ఆశతో నా భార్య ఆ తప్పు చేసింది. దానికి తను అనుభవించాల్సిన శిక్ష అనుభవిస్తుంది. తను చేసిన పనికి నేను ఇవ్వాల్సిన పనిష్మెంట్ ఇచ్చాను. అలాగని ఎవరో వచ్చి నా భార్యను నిందిస్తుంటే చూస్తూ ఊరుకోవడానికి నేనేమి చేతకాని వాడిని కాదు.